నమస్తే సార్. నమస్తే అండి. మన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆంధ్రప్రదేశ్కి వాళ్ళిద్దరి కంటే కూడా నాయకత్వం లక్షణాలు ఈయనలో ఉన్నాయంటారా? ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతారు? ఆయన అంటే 40 years ఎక్స్పీరియన్స్ అని అంటారు కదా, ఈయన వచ్చే దానివల్ల ఏ డిఫరెన్సెస్ ఉంటుందంటారు? రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోగలరు వీళ్ళు? ఖచ్చితంగానండి. దీనికి మూల కారణం ఈవేళ ఒక మదర్ తెరెసాని తీసుకుంటే మీకు ఎంత గొప్ప ఆమె అని మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. 1000 మదర్ తెరెసాలు కలిస్తే ఎవరు? అంజనాదేవి. చిరంజీవి గారి తల్లి, పవన్ కళ్యాణ్ గారి తల్లి, నాగబాబు గారి తల్లి, మెగా బ్రదర్స్ అమృతమూర్తి. ఆ తల్లి ఈ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి అండి. అంటే ఎందుకు ఇక్కడ ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మీరు చిరంజీవి గారి గురించి ఇందాక విన్నారు, ఎంత శక్తివంతుడు అన్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత బలవంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత నీతిజ్ఞుడు, ఎంత అంటే ఆంజనేయ స్వామిలో ఎంత శక్తి ఉందో. ఆంజనేయ స్వామి అంటే ఏంటండి? చిన్నగా ఉండగలడు, ఎంత పైకైనా వెళ్ళగలడు, ఎంత లంకా దహనం చేయగలడు, సమయం వచ్చినప్పుడు ఎవరు ఊహించలేనంత ఎత్తుకెదగలడు. శ్రీరాముడిని రక్షించుకోగలడు. శ్రీరాముడిని రక్షించుకునే శక్తి మరి ఎవరికొని చెప్పండి? అంటే మీరు చెప్పే దీని ప్రకారంలో చిరంజీవి గారిని ఒక ఆంజనేయుడే రక్షించుకుంటా ఉన్నారంటారా? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా ఆ రోజు కానీ ఈ రోజు వరకు కూడా ఆయన్ని వాళ్ళ అన్నయ్య గారు క్షేమంగా ఉండాలి, వాళ్ళ అన్నయ్య గారు ఈ రాష్ట్రంలోని ఈ ప్రపంచంలోని ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి అని భావించే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారండి. ఖచ్చితంగా ఆయన రాముడు అయితే ఈయన ఒక ఆంజనేయుడిగా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారిలో అంత శక్తి ఉందండి, చాలా గొప్ప శక్తివంతుడు. కొన్ని వేల పుస్తకాల్లో చదివేసిన మహా గొప్పవాడండి ఆయన. సరస్వతి పుత్రుడు అని మనం కూడా అనొచ్చండి. ఆయన మన భాగవతం పూర్తిగా తెలుసండి, పురాణం పూర్తిగా తెలుసండి, ఖురాన్ పూర్తిగా తెలుసండి, బైబిల్ పూర్తిగా తెలుసు. అన్నీ క్షుణ్ణంగా చదివేసిన వ్యక్తి అండి. ఇంకా దేశ చరిత్రలో ఉన్న చరిత్రకారులు ప్రతి ఒక్క జీవిత చరిత్ర ఆయన పూర్తిగా అవగాహన ఉంది, అన్ని పుస్తకాలు చదివేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. స్టిల్ డైలీ 2-3 పుస్తకాలు చదవండి ఆయన పడుకోరండి. ఆయన చాలా తక్కువ సమయం పడుకుంటారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు. ఏమాత్రం సమయం చిక్కిన రెగ్యులర్గా బుక్స్ చదువుతూనే ఉంటారండి. అంటే చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అన్నమాట అండి, మామూలు విషయం కాదు. ఆయన కూడా ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఒక 100 చంద్రబాబు నాయుళ్ళు, 100 మోడీలు కలిస్తే అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే 100 మోడీలు, 100 చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తులు కలిస్తే ఒక పవన్ కళ్యాణ్ అంటారా? ఖచ్చితంగా సార్. ఇది అంటే 100 మోడీలు అంటే మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటే అంత ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఒక ప్రధానమంత్రితో కూడా, ప్రధానమంత్రులను 100 మందిని వేస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు అని అంటారు కదా. అవునండి, అంత గొప్ప వ్యక్తి మాట అండి, మామూలు విషయం కాదండి. ఆయన మీరు చూస్తారండి, ఆయన ఎప్పుడు కావాలంటప్పుడు ఏదైనా అయిపోవచ్చు మాట. ఆయన అంత శక్తివంతుడు. అలాగా పదవి వ్యామోహంతో ఆయన వ్యవహరించట్లేదండి. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలంతా కూడా బాగుండాలి, సామాజిక సమతుల్యం పాటించాలి. ఎక్కడో ఆదిలాబాద్లో, ఎక్కడో శ్రీకాకుళంలో, ఎక్కడో అనంతపురంలో ఉన్న పేద ప్రజలు కూడా జూబ్లీస్లో తను ఎటువంటి సౌకర్యాలు అనుభవిస్తున్నాడో, తన పిల్లలు ఎటువంటి స్కూల్లో చదువుతున్నారో, తన కుటుంబ సభ్యులకి ఏదైనా కష్టం వస్తే ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో, ఇవన్నీ కూడా మారుమూల గ్రామంలో ఉండాలి అని కోరుకునే ఏకైక వ్యక్తి అండి. చాలా గొప్ప వ్యక్తి అండి. మీరు చూస్తారు కదా, ఒక్కసారి ఆయనకి రాజ్యం చేతికి వస్తే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారో. నాకు ఎందుకో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని ఖచ్చితంగా అవుతారని నాకు చాలా ప్రగాఢంగా నేను నమ్ముతున్నానండి.
ఇదే విధంగా నాగబాబు గారు ఒకసారి మీతో అన్నట్లు, మీరు ఒక దగ్గర చెప్పినట్లు నేను విన్నాను. పవన్ కళ్యాణ్ గారిలో నాకు స్వతంత్ర యోధులు కనిపిస్తూ ఉంటారు, ఒక భగత్ సింగ్ కనపడుస్తూ ఉంటారు, అదేవిధంగా ఒక ఆంజనేయ స్వామి కనపడుస్తూ ఉంటాడు. అహర్నిశలు కష్టపడి ప్రజల గురించి ఏదో చేయాలనే ఒక తపనతో ఆయన వెళ్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మనము తన వెనకమ్మడి నడవాలి, ఈ జనసేన గురించి ఖచ్చితంగా మనం పాటుపడాలి, ఖచ్చితంగా మనం అతనికి సపోర్ట్ చేయాలి, మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆయన వెనకమ్మడి మనం నడవాలి అని చెప్పి మీకు సూచనలు ఇచ్చినట్లు మీరు చెప్పినారు. నిజమేనా? అంటే మనకి నేను చెప్పినట్టుగా 100 రెట్లు ఎక్కువ అని మీకు చెప్పాను. ఆయన దగ్గర ఉన్న పరిజ్ఞానం అటువంటిదండి. జనరల్గా నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో ఏ రాజకీయ పార్టీ వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, నెగ్గిన పార్టీ తన వాళ్ళని రక్షించుకోవడం కోసం, మళ్ళీ తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం, తన పార్టీలో ఉన్న వాళ్ళంతా వేరే పార్టీకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఈ పర్సనల్ ఇష్యూస్నే కాపాడుకోవడంతో 5 సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకున్న తాకాలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ మాట అండి. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నా, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని మన ఈ పేద ప్రజల సంక్షేమానికి వాడదామన్న ధ్యాస చాలా తక్కువ అండి. ఉన్నప్పటికీ కూడా వారికి మిగతా విషయాల్లో అనుకరించకపోవటం, అనేక సమస్యల వల్ల ఈ రాష్ట్ర మరింత అభివృద్ధి చెందే విధంగా, గుజరాత్ రాష్ట్రం ఈవేళ ఎంత అభివృద్ధి చెంది ఉంది, ఆ రాష్ట్రంలో మనం ఎందుకు అభివృద్ధి చెందలేము. ఇంకా అనేక రాష్ట్రాలు ఆయన చాలా ఇతర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గురించి ఆయనకు బాగా అవగాహన ఉందండి. అన్నిటిలో కల్లా మన ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదం వైపు నడిపించాలి, ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని చాలా పట్టుదలతో ఉన్నారైనా. రాజకీయ ప్రక్షాళన కూడా చేయాలని, సరికొత్త విలువలున్న రాజకీయాన్ని తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారండి. చాలా నిస్వార్థంగా రాత్రి పగల్లో కలిసి కష్టపడి ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసుకుని రాబోయే ఎలక్షన్లో యుద్ధం చేయబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.